నమస్తే అమ్మా, ఇక్కడే మీరు కొత్త హాస్పిటల్లో ఉంటారా? మాది విద్యానగర్ అండి. విద్యానగర్ లో ఉంటాం మా ఇల్లు. అయితే ఏం పేరు, మీ పేరు ఏం పేరమ్మా, ఏం చేస్తారు? పేరు ప్రమీల. నేను బీడీ కార్మికురాలని. అది మాకు మహిళా మండలి శ్రీరామ గ్రూప్ ఉంది. అది నేను ఫస్ట్ లీడర్ని. అదే సారు బట్టల వెంకన్న ఉన్నప్పుడు మోరీలు కట్టించాడు మాకు. అయితే ఈసారి అది మోరీ అది రోడ్డు వేస్తా అన్నారు మళ్ళీ గెలిచినప్పుడు. ఇక్కడే కార్పొరేటర్ గా ఉన్నాడు అంటే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుండేనా? అలా మామయ్య గారు మాకు అందుబాటులో ఉన్నారు. అది ఇప్పుడు మేడం బట్టల భాగ్యలక్ష్మి మేడం కూడా అప్పుడు గెలిచారు. అప్పుడు కూడా మాకు అందుబాటులోనే ఉన్నారు. అప్పుడు నాకు బీడీల పెన్షన్ శాంక్షన్ అయింది. అయితే మధ్యలో ఆగిపోయిందండి. అయిపోతే ఇట్లా అన్న ఇట్లా మా మమ్మీకి ఇట్లా ఆగిపోయిందని మా అబ్బాయి వెళ్ళి చెప్పిండు. చెప్పిన వాళ్ళకు 4 నెలలు 3 నెలలు ఆగిపోయింది. మళ్ళీ తర్వాత సరే అమ్మ అని ఇంటికి వచ్చి నాకు మళ్ళీ బీడీ పెన్షన్ శాంక్షన్ చేశారు. బాగానే ఉంది, మంచిగానే. మేము కూడా వాళ్ళకు మా అమ్మ కానీ మేము మా నాన్న కానీ మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం మా ఫ్యామిలీ. ఓకే, ఎట్లుందమ్మా ఇప్పుడు అంటే మీకు సహాయం చేసిరు కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేస్తా అంటారు. అప్పుడు ఇప్పుడు మాది మట్టి రోడ్ ఉండే, ఇప్పుడు వేస్తా అన్నారు. ఇప్పుడు మట్టి రోడ్డు సిమెంట్ రోడ్ వేస్తా అన్నారు ఇప్పుడు గెలిస్తే. పనులు చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు పనులు చేస్తున్నారు కాబట్టి మీరు వరకు ఓకే. ఇంకా మీ కాలనీలో గానీ పక్కపొంటి వాడగట్టు గానీ మొత్తానికి ఎట్లా బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ వాళ్ళకే ఇస్తామంటుండ్రు. గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు. జై శ్రీరామ్. ప్రస్తుతం మనం అయితే కరీంనగర్ కార్పొరేషన్ లోని కొత్త యాస్వేడ ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ స్థానికంగా ఉండే మహిళలతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ స్థానిక ఓటరు, మీరు ఇదే డివిజన్ లో ఉంటారు కదమ్మా? మీ పేరమ్మా? లత, చక్రాల లత. ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్. ఓకే, ఎలా ఉందమ్మా ఇప్పుడు ఎలక్షన్స్ అయితే వచ్చినాయి, కరీంనగర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఎలా ఉంది? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరూ ప్రచారం చేస్తున్నారు. సో ఎవరు పర్సన్ పరంగా అంటే మీకు అందుబాటులో ఉండే పర్సన్ ఎవరైతే బాగుంటారు అనుకుంటారు? మీకు కార్పొరేటర్ గా ఎవరిని ఎన్నుకోబోతున్నారు? కొండపల్లి సతీష్ అనే బీజేపీగా గెలిపిద్దామని అనుకుంటున్నాము. మా వాడ మొత్తము సతీష్ అన్నదే ఉంది. అంతకుముందు వాళ్ళ మామయ్య ఉన్నప్పటి నుండి కూడా ఈ సతీష్, సరితక్క, ఈ భాగ్య అంటే వీళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు కూడా అన్నయ్య వస్తేనే మేము మా పరిస్థితులు చేంజ్ కాకుండా ఉంటాయని మేము అనుకుంటున్నాము. కొండపల్లి సతీష్ అనే గెలిపిద్దామని అనుకుంటున్నాం. బీజేపీగా. ఓకే, అంటే వీళ్ళు గత 20 సంవత్సరాల నుండి సిట్టింగ్ కార్పొరేటర్. సో ఎలా ఉంది పనితీరు? ఎలా ఉంది పనితీరు? చాలా బాగుంది. అందుబాటులో ఉంటాడు. ఎప్పుడైనా అన్నా ఇది ఆపత ఉంది అంటే ముందుకు వస్తాడు ఫస్ట్. అది ఒకటి ఉంది. ఓకే, ఎలా ఉంది మొత్తం టోటల్ గా చూసుకున్నట్టయితే? అంటే మీ డివిజన్ వరకు అయితే బీజేపీ అభ్యర్థి అంటారు. కరీంనగర్ మొత్తంలో బీజేపీ నడుస్తుంది ఇప్పుడు. సో ఎలా ఉంది బండి సంజయ్ గారు? బండి సంజయ్ నాయకత్వం గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. పక్కా మేయర్ పీఠం వస్తుంది పక్కా. సో ఇంకా మీ ఫ్రెండ్స్ గానీ మీ కాలనీలో గానీ ఎలా ఉంది? అంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఏమన్నా మీకు ఫ్రీ బస్సు పెట్టిరు, సో కొన్ని స్కీములు ఉన్నాయి, ఎట్లా ఉంది కాంగ్రెస్? ఫ్రీ బస్సులు ఉన్నా కూడా అది వేస్టే. 6 పథకాలు పెట్టి ఎందుకు ప్రజలను అప్రమత్తం చేస్తుంది తప్పించి ఏం లేదు. ఆయన ఇన్ని హామీలు పెడుతుండు. హామీలు పెట్టి కూడా జనాలను తన దిక్కు తిప్పుకొని ఎన్ని గొడవలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని వాళ్ళు పాడే పాటలను గురించి కూడా ఆలోచించుకొని ప్రజలు బీజేపీకే ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. వ్యతిరేకత వచ్చిందా మరి ఈ 2 ఏళ్ళ వీళ్ళు వచ్చి మరి కాంగ్రెస్ మీద? ఎట్లా ఉంది, ఏమంటారు గవర్నమెంట్ గురించి? గవర్నమెంట్ రాదు అనే వినబడుతుంది. చాలా అయిపోయింది. ఓకే, అవకాశం లేదు కాంగ్రెస్? లేదు, అవకాశం లేదు. బీజేపీకే అవకాశం ఉంది. మేయర్ పీఠం కూడా బీజేపీకే వస్తుంది. ఓకే, రైట్.